భారతీయ జనతా పార్టీ శాసనసభ్యులు అసెంబ్లీ వేదికలో మీ సమస్యల గురించి మాట్లాడుతూ ఈ సమస్యలు పరిష్కారం కాకపోతే మీ పక్షాన ధర్నా నిర్వహిస్తామని ఈరోజు ఈ ధర్నా నిర్వహిస్తున్నటువంటి మా గౌరవ శాసనసభ్యులకి శాసనమండలి సభ్యులకి మా పక్షాన ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాం. సభలో మాట్లాడినటువంటి మా ఎమ్మెల్యే గారు వెంకటరమణారెడ్డి గారు, మా ఎమ్మెల్యేల నాయకుడు బీజేపీ లీడర్ మహేశ్వర్ రెడ్డి గారు, ధన్పాల్ సూర్యనారాయణ గారు గౌరవ శాసనసభ్యులు, మా రాకేష్ రెడ్డి గారు ఫైర్ బాండ్, అట్లనే మా కొమరన్న ఎమ్మెల్సీ, అంజిరెడ్డి గారు ఎమ్మెల్సీ. ఇరిగిపోతుందా? వస్తుందా మైక్ చక్కగా? సరిలేదా? సంఘీభాగంగా వచ్చినటువంటి నాయకులకు, కార్యకర్తలకు, రిటైర్డ్ ఉద్యోగులకు, మీడియా మిత్రులందరికీ నమస్కారం. భారత్ మాతాకి, భారత్ మాతాకి. తెలంగాణ ఉద్యమంలో ఒక ప్రత్యేకత చూసిన, మళ్ళీ ఈ ధర్నాలో ఒక ప్రత్యేకతను చూసిన. ఆ ప్రత్యేకత ఏంటంటే, ఆనాడు తెలంగాణ ఉద్యమంలో జెండాతో, సంఘంతో, రాజకీయాలతో సంబంధం లేదు. ఒకటే సంబంధం, తెలంగాణ మట్టి బిడ్డల సంబంధం. మళ్ళీ ఇవాళ చూస్తున్నా ఇక్కడ పాత డిటిఎఫ్ నాయకులు ఉన్నారు, ఏపీటీఎఫ్ నాయకులు ఉన్నారు, యూటీఎఫ్ నాయకులు కనబడుతున్నారు. అనేక సంఘాలలో నాయకుల స్థాయిలో పనిచేసినటువంటి వాళ్ళందరూ కూడా మాకు ఇవాళ జెండా లేదు, మాకు ఇవాళ సంఘం లేదు, మా ఏకైక ఆశయం మా రిటైర్డ్ ఉద్యోగుల ప్రాణాలు కాపాడే మా ఎజెండా అని చెప్పి ఇవాళ తరలి వచ్చి ఈ ప్రభుత్వం మీద కన్నీరు జనానికి వచ్చినటువంటి మా ఉద్యోగులు కనబడుతున్నారు. నేను పాత ఆర్థిక మంత్రిని. నేను చాలామంది ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత గతంలో ఎప్పుడు కూడా ఈ రిటైర్మెంట్ బెనిఫిట్ల కోసమో, వాళ్ళు దాచుకున్న సొమ్ము ఓ ఇల్లు కట్టే సందర్భంలోనో, ఓ బిడ్డల పెళ్ళిళ్ళు చేసే సందర్భంలోనో, లేదా పిల్లలని అబ్రాడ్కు పంపే సందర్భంలో కొంత పాటు లోన్ తీసుకునే వెసులుబాటు ఉంటుంది. కానీ వాళ్ళ రిటైర్మెంట్ బెనిఫిట్స్ కావచ్చు, వాళ్ళు దాచుకున్న సొమ్ము నుంచి కొంత వాడుకోవడం కోసం పెట్టుకున్న దరఖాస్తులు కావచ్చు, ఇవన్నీ ఏవి పరిష్కారం కాకపోగా చివరికి ఇంతకుముందు మా ఎమ్మెల్యేలు గుర్తు చేసిండ్రు, రిటైర్డ్ ఉద్యోగి 35 సంవత్సరాలు పనిచేస్తే ఆయనను చూసుకునే తీరు గిదేనా అని చెప్పి ఆనాడు మాటలు మాట్లాడినప్పుడు సంబరపడ్డము, మాట్లాడినప్పుడు వాళ్ళకు పాలాభిషేకాలు చేసినాము. కానీ గిట్ల గీ ధర్నా చౌకలో రిటైర్డ్ ఉద్యోగులుగా డబ్బులు రాకపోగా ఆత్మహత్యలు చేసుకుంటామని, ఆత్మహత్యలకు విరుద్ధంగా ధర్నాలు చేసే పరిస్థితి అని చెప్పి మాత్రం నా తెలంగాణ రిటైర్డ్ ఉద్యోగులు ఊహించలేకపోయినారు. మాటలు బ్రహ్మాండంగా ఉన్నాయి కానీ చేతలు లేవు. నేను నా ఇంటికి వచ్చేటువంటి ఓ 100 మందిలో 5-6 ఉద్యోగులు వస్తున్నారు, రిటైర్డ్ ఉద్యోగులు వస్తున్నారు. రిటైర్డ్ ఉద్యోగులు కావచ్చు, ఇంజనీరింగ్ మెడిసిన్ చదువుకునే విద్యార్థుల తల్లిదండ్రులు కావచ్చు. వాళ్ళు అంటున్న మాట ఏంటంటే, అయ్యా నువ్వు పాత ఆర్థిక మంత్రివి కదా, నీ దగ్గరనే పనిచేసినట్టుంది చీఫ్ సెక్రటరీ గారు, ఫైనాన్స్ సెక్రటరీగా. ఆ సుల్తానియా గారు కూడా మీ దగ్గరే పనిచేసినట్టున్నది, మీరు చెప్తే నా పని అవుతుందట అని చెప్పి నా దగ్గరికి రిటైర్డ్ ఉద్యోగులు వాళ్ళ బెనిఫిట్స్ కోసం మొన్న మా మిత్రుడు క్లోజ్ ఫ్రెండ్ అన్నాను, నేను ఇంకొక 1 ఇయర్లోనో 2 ఇయర్స్లోనో రిటైర్డ్ కాబోతున్నా,
నేను నిజాయితీగా పనిచేసిన అధికారిని నాకు ఒక్క రూపాయి లేదు, నువ్వన్నో 10 లక్షలు 20 లక్షలు అప్పివు, లేకపోతే నాకు రుణం ఇప్పి అని చెప్పి నాకు వచ్చి నువ్వు ఒక మెసేజ్ పెట్టు అంటే పెట్టనే అని చెప్తే మెసేజ్ పెట్టిన నేను అనేక సార్లు చీఫ్ సెక్రటరీలకి, అనేక సార్లు ఆర్థిక కార్యదర్శులకి, మేము మాజీ మంత్రులం కదా మాకు ఇంత గౌరవం ఉంటుందేమో మా మాట వింటారు అని చెప్పి మేము పెట్టినాం. కానీ ఎవరి పని కూడా కాలేదు. కాకపోగా మేము ఎప్పుడైనా ఫోన్ చేస్తే వాళ్ళు మాట్లాడే మాటలు ఏంటంటే మా చేతులు ఏం లేదు, మీరు పైన చెప్పమని చెప్తున్నారు. ఇంత సిగ్గుమాలిన వ్యవస్థ ఉంటుందని చెప్పి మేము కళ్ళ కూడా ఊహించలేదు. 14 సంవత్సరాల కాలం పాటు ఏ తెలంగాణ రాష్ట్ర ఆశయం కోసం ఉద్యమాలు చేసినామో ఇదే ధర్నా చౌక్లో మేము దీక్షలు చేసి అలసిపోయి ఇక్కడే పడుకుంటే మా కిందికెళ్ళి ఆ మొత్తం మురికంతా మా కిందికెళ్ళి పోయిన తెల్లారులే చూసేలకు మొత్తం తడిసిపోయి ఉన్నాం. మాకు అలసిపోయి తెలియకుండా అయిపోయింది. అప్పుడు అనుకున్నాం తెలంగాణ కోసం కొట్లాడుతున్నాం కదా, ఇదో లెక్క కదా అని చెప్పి అనుకున్నాం. అంటే గంత కష్టపడి తెచ్చుకున్న తెలంగాణ, బలిదానాలు చేసుకొని తెచ్చుకున్న తెలంగాణలో కానీ ఇవాళ రేవంత్ రెడ్డి సర్కార్ గిట్ల కన్నీళ్లు పెట్టుతా అని చెప్పి మాత్రం ఎవరు ఊహించలేదు. కానీ ఇది రేవంత్ రెడ్డికి వీళ్ళు రిటైర్డ్ ఉద్యోగులే కావచ్చు కాక వాళ్ళు ఎక్కువ తక్కువ నీ సచివాలయం ముందు ధర్నాలు చేయడానికో నీ సచివాలయ గేట్లు ఎక్కి ఉద్యమాలు చేయకపోవచ్చు. కానీ వాళ్ళకు పదనైన ఒక ఆయుధం ఉంటుంది, వాళ్ళకు లక్షల మందిని కదిలించగలిగినటువంటి ఆయుధం ఉంటుంది. ఆ ఆయుధంతో నీ పడతారని చెప్పి ఈ సందర్భంగా హెచ్చరిస్తా ఉన్నా. ఈరోజు 2018లో అనుకుంటే ఒకసారి నేనే ముఖ్యమంత్రి గారికి ఒక మాట చెప్పిన, అయ్యా మీరు ముఖ్యమంత్రులు, మీకు ఎవరు ఎదురు చెప్పద్దు, కానీ విషయం అయితే తప్పకుండా మీకు చెప్పాలి, చెప్తే ఏ వ్యూ నువ్వు తీసుకుంటుండొచ్చు అని చెప్పి నేను ఒకసారి చెప్పిన. 2018 నవంబర్లోనో అక్టోబర్లోనూ నేను చివరి సంవత్సరం ఆర్థిక మంత్రిగా చివరి సంవత్సరంలో మొత్తం చూస్తూ ఉంటే తెచ్చుకున్న అప్పులు కానీ ఖర్చు పెడుతున్న తీరు కానీ వస్తున్న ట్యాక్స్ కానీ చూస్తున్నప్పుడు అదనంగా ఒక 5,000 కోట్ల రూపాయలు కూడా ఖర్చు పెట్టేటువంటి స్తోమత లేకుండా పోయింది. 2019 నాటికే ఒక 5,000 కోట్ల రూపాయలు సంవత్సరానికి అదనంగా ఖర్చు పెట్టే ఆస్కారం లేదు. కానీ మీరు ఎన్నికల పోయేటప్పుడు మాత్రం నిరుద్యోగ భృతి పేరిట 4,000 రూపాయలు ఇస్తా అని చెప్తా ఉన్నారు. మీరు ఇచ్చే హామీలు చూస్తూ ఉంటే సంవత్సరానికి ఒక 50,000 కోట్ల రూపాయలు అదనంగా ఖర్చు పెట్టేటువంటి ఆస్కారం ఉన్నది. ఈ 50,000 కోట్ల రూపాయలు ఎక్కడి నుంచి తెచ్చిస్తాం మనం, చివరికి జీతాలు ఇవ్వాలనే పరిస్థితి అని చెప్పి 2019లో నేను మాట్లాడినా. కానీ ఇచ్చిండ్రు హామీలు. మీకు తెలుసు 2018 ఎన్నికల్లో ఇచ్చిన హామీలలో 2 అతి ముఖ్యమైన హామీలు అమలు కాలే. 4,000 రూపాయలు నిరుద్యోగ భృతి అమలు కాలే, రైతు రుణమాఫీ కూడా అమలు కాలే, ఏకకాలంలో చేస్తాను. కాంగ్రెస్ పార్టీ ఆనాడు 2 లక్షల రూపాయలు ఏకకాలం చేస్తా అని చెప్పిండు. దానికి ప్రతిగా టీఆర్ఎస్ ప్రభుత్వం నేనన్న మంత్రిగా ఉన్న 1,00,000 రూపాయలు ఏకకాలం చేస్తా అని చెప్పిండు. కానీ ముఖ్యమంత్రి మాలాంటి వాళ్ళని ఎదురు చెప్పొద్దు, విషయం మాత్రం కమ్యూనికేట్ చేసినాం. కానీ 4,000 రూపాయల నిరుద్యోగ భృతి అమలు కాలేదు, ఏకకాలంలో 1,00,000 రూపాయల రుణమాఫీ కూడా అమలు కాలే. నేను చాలాసార్లు మాట్లాడి చెప్పిన, డబ్బులు లేకనా 2021లో నేను భారతీయ జనతా పార్టీ శాసనసభను గెలిచిన తర్వాత అనేక సమస్యల మీద మాట్లాడుతున్నప్పుడు ఈ విషయం కూడా మాట్లాడినా, అయ్యా నువ్వు 4,000 రూపాయలు ఇస్తా అని చెప్పినావు, ఎందుకు ఇవ్వలేకపోతున్నావు? రైతాంగానికి 1,00,000 రూపాయలు రుణమాఫీ ఏకకాలం చేస్తా అని చెప్పినావు, ఎందుకు చేయలేకపోతున్నావు? డబ్బులు లేకనా మోసం చేయడానికి అని చెప్పి అడిగినా దానికి సమాధానం లేదు. కానీ నాకు మాత్రం సమాధానం తెలుసు, నీ దగ్గర డబ్బులు లేవనే విషయం తెలుసు నాకు. 2021 నుంచి మాట్లాడిన నేను ఇవాళ రేవంత్ రెడ్డి వచ్చిన తర్వాత నేను అనుకున్న, దేశాన్ని పాలించిన పార్టీ, ఈ దేశాన్ని అతి ఎక్కువ సంవత్సరాలు పాలించిన పార్టీ కాంగ్రెస్ పార్టీ, రాష్ట్రాన్ని పాలించిన పార్టీ కూడా కాంగ్రెస్ పార్టీ. రేవంత్ రెడ్డి గారు హామీలు ఇస్తున్నప్పుడు నేను మాజీ ఆర్థిక మంత్రిగా
బాధ్యత కలిగిన పౌరుడిగా ఆనాడు నేను ప్రశ్నించిన, అయ్యా రేవంత్ రెడ్డి గారు, నీవెప్పుడు మంత్రివి కాలే, నీవెప్పుడు అధికార పార్టీలో లేవు, నీకు విషయ పరిజ్ఞానం ఉందో లేదో నాకు తెలియదు, కానీ నీవిచ్చే హామీలు చూస్తూ ఉంటే, నీ డిక్లరేషన్ చూస్తూ ఉంటే కేసీఆర్ మాట మళ్ళీ గుర్తొస్తుంది, నాకు 2018 గుర్తొస్తూ ఉంది అని చెప్పి నేను మాట్లాడినా. అప్పుడు వాళ్ళు చెప్పిన మాట ఏంటంటే, ఆయననే ఆర్థిక మంత్రి చేసిండా, ఆయనకే తెలివి ఉందా, మాకు అనుభవం లేదా, నాకు తెలివి లేదా అని చెప్పి మాట్లాడు. నేను అంటున్నా, ఆ రోజు ఈ మాట అంటే నేను వెంటనే చెప్పిన, మీరు ఇచ్చిన హామీలు, కాంగ్రెస్ పార్టీ మేనిఫెస్టోలో పెట్టిన హామీలు, నీ డిక్లరేషన్లో ఇచ్చినటువంటి హామీలు అమలు కావాలంటే మొట్టమొదటి సంవత్సరం కావాల్సింది 1,00,000 కోట్ల రూపాయలు అని చెప్పిన, 1,00,000 కోట్ల రూపాయలు చెప్పిన. నేను ఆ రోజు చెప్పిన, మొట్టమొదటి సంవత్సరం మాత్రం 1,00,000 రూపాయలు కావాలి, 1,00,000 కోట్లు కావాలి. రెండో సంవత్సరం నుంచి మాత్రం తప్పకుండా 40,000 50,000 కోట్లు కావాలని చెప్పి ఆ రోజు చెప్పినాం. కానీ ఆనాడు ఎన్నికలు, కేసీఆర్ని బొందబెట్టాలి, కేసీఆర్ని ఒడగొట్టాలి కాబట్టి ఆల్టర్నేటివ్గా ఆయన కనబడితే ఆయన హామీలు చూడలేదు, ఆయన డిక్లరేషన్లు చూడలేదు, టక్క ఓట్లేసి గెలిపించింది. ఇవాళ ఏమంటున్నారు, అయ్యో పేనం మీద నుంచి పొయిలపడ్డాం కదా అంటుంది. ఇలా పేనం మీద నుంచి పొయిలపడ్డాం కదా అంటుంది. ఇవాళ నేను అంటున్నా, ఆయన ఒక మాట అన్నాడు, ఒక గింతంత ముక్క భూమి అమ్మితే రైతుల మాఫీ మీద మాట్లాడిన సందర్భంలో ఆయన మాట్లాడిన మాట ఏంటంటే, 40,000 కోట్ల రూపాయలు కావాలి రైతుల మాఫీకి, ఏకకాలంలో ఇస్తా అని చెప్పినావు, ఎట్లా సాధ్యమైందంటే, ఆనాడు ముఖ్యమంత్రి కాకముందు రేవంత్ రెడ్డి మాట్లాడిన మాట ఏంటంటే, హైదరాబాద్లో విలువైన భూములు ఉన్నాయి, ఒక ముక్క అమ్మితే దీని బిషాద్ ఎంత అని చెప్పిండు రేవంత్ రెడ్డి. కానీ వాళ్ళ బాధ అనిపించే అంశం ఏంటంటే, మీకు తెలియదు చాలామందికి, ఆ ముక్క భూములు, ఆ విలువైన భూములు మన కోసం అమ్మబడతలేవు. ఆ విలువైన భూములు ఇప్పటిదాకా మా మహేశ్వర్ రెడ్డి గారు చెప్పినట్టుగా అవన్నీ కూడా పెద్దలకు, బకాసురులకు, బ్రోకర్లకు డబ్బుల కోసం కట్టబెడుతున్న దుర్మార్గమైన వ్యవస్థ కొనసాగుతూ ఉంది. దాని లెక్కంతా కూడా చెప్పాలంటే, ఎందుకంటే నేనే ఉన్నా ఇక్కడ, నా కళ్ళారా చూస్తూ ఉన్నా, బాధ అనిపిస్తుంది, దుఃఖం అనిపిస్తుంది. నా రిటైర్డ్ ఉద్యోగులకి ఒక 10,000 రూపాయల కోట్లు సరిపోతుంది కావచ్చు. నా చదువుకునే పిల్లలకి ఫీ రియంబర్స్మెంట్ లేక కాలేజీలకు పోయినప్పుడు, బయటికి వెళ్ళగొడుతున్నప్పుడు, క్లాసులలో నీ డబ్బులు కట్టలే అని చెప్పి క్లాస్ రూమ్లో నిలబెడుతున్నప్పుడు అవమానాన్ని తట్టుకోలేక మీరెట్లయితే ఇలా పిట్టల్లో రాలిపోతున్నారో, నా విద్యార్థులు కూడా అనేక మంది పిట్టల్లో రాలిపోతున్నారు ఈ రాష్ట్రంలో. వాళ్ళ కోసం 9,000 కోట్లు, 10,000 కోట్లు. కానీ మీకు తెలుసా, నా దగ్గర కూకట్పల్లి అనేటువంటి నియోజకవర్గంలో, ఆనాడు మేనేజ్ చేసుకొని ఒక 260 కోట్ల భూమిని కొట్టేసిండు. దాంట్లో చెరువు భూమి పోతే 160 ఎకరాలు, 170 ఎకరాలు. ఆ 170 ఎకరాల విలువ ఎంతో తెలుసా, 15,000 కోట్ల రూపాయలు అవుతుంది. 15,000 కోట్ల రూపాయలు అవుతుంది. ఆయన చెప్పిన ముక్క భూమి, ఆయన చెప్పిన విలువైన భూమి ఎవరికి పోతా ఉంది? డబ్బులుంటే చాలు మేనేజ్ చేయొచ్చు, డబ్బులుంటే చాలు న్యాయాన్ని కూడా మేనేజ్ చేయొచ్చు అని చెప్పి ఇవాళ దానికి అలవాటు పడ్డ బకాసురులు ఎవరైతున్నారో ఇవాళ ఆ భూమిని కొట్టేసిండు. నేను 2007 నుంచి కొట్లాడినా, 2007 నుంచి కొట్లాడిన ఎల్లమ్మ బండ అక్కడ, ఆ ఎల్లమ్మ బండ బాచుపల్లి దగ్గర ఉంటుంది. ఇలా నా పార్లమెంట్ కింద వస్తుంది. ఎల్లమ్మ బండ ఆనాడు రాజశేఖర్ ముఖ్యమంత్రి ఉన్నప్పుడు ఒకటే సర్వే నంబర్ ప్రభుత్వపరమైన భూమి 150 ఎకరాలని పేదలకు ఇళ్ల జాగాల కోసం ఇచ్చిండు. మిగిలిన 100-125 ఎకరాల భూమి ఉండి అక్కడ ఇంకా గవర్నమెంట్ భూమి పంచంగా మిగిలిన 120 ఎకరాల భూమి. ఇవాళ బాధ అనిపించేది ఏంటంటే, ఆ గవర్నమెంట్ భూమి కోర్టులో మేనేజ్ చేసుకొని అది ప్రైవేటు భూమిగా ఇలా రిజిస్టర్ కాబోతా ఉంది. ఆ భూమి విలువ ఇలా 6,000 కోట్ల రూపాయలు, 7,000 కోట్ల రూపాయలు ఉంటుంది. అలా 6,000 కోట్ల రూపాయలు, 7,000 కోట్ల రూపాయలు ఉంటుంది. అది ఎల్లమ్మ బండ సర్వే నెంబర్ 59లో ఉంటుంది. అలా ఇలా ఏమంటాడు ఈ ముఖ్యమంత్రి? ఆనాడు కేసీఆర్
భూములను చెరబడుతున్నాడని చెప్పినవో, 22A కింద పెట్టి 1000 కోట్ల రూపాయలు సంపాదిస్తున్నామని చెప్పినవో, లక్షల కోట్ల రూపాయల విలువైన భూములు మాయమవుతున్నాయని చెప్పినవో, అవి సంపూర్ణంగా ఇంకా కొన్ని మిగిలి ఉంటే, ఆనాడు వాళ్ళు రాచబాటలు వేస్తే మిగిలి ఉంటే, ఇవాళ చేతికి మట్టంటకుండా వాటిని అడ్డం పెట్టుకొని, ఆ తీర్పులను అడ్డం పెట్టుకొని వాళ్ళు ఇచ్చిన జీవాలను అడ్డం పెట్టుకొని, వాళ్ళు నడిపిన ఫైళ్ళను అడ్డం పెట్టుకొని, ఇవాళ వీళ్ళు కూడా ఇవాళ మీరు చెప్తున్న మా మహేశ్వర చెప్తున్నా కదా 2000 కోట్ల రూపాయలు 3000 కోట్ల రూపాయలు ఎంత బాధ అనిపిస్తా అంటే, మన డబ్బులన్నీ కూడా మన శ్రమ అంతా కూడా ఇవాళ ఢిల్లీకి పోతా ఉంది. ఇవాళ ఎక్కడో కేరళ ఎన్నికలకు, ఎక్కడో బెంగాల్ ఎన్నికలకు, ఎక్కడో తమిళనాడు ఎన్నికలకు మా రిటైర్డ్ ఉద్యోగులు చచ్చిపోతూ ఉంటే, మా చదువుకున్న పిల్లలు చచ్చిపోతూ ఉంటే, మా భర్తలు చనిపోయిన మా ఆడబిడ్డలకి పెన్షన్ రాక ఇవాళ దిగాలు పడి ఉంటే, కొత్త పెన్షన్ లేవు, భర్తలు చనిపోయిన మహిళలకు పెన్షన్ లేవు, హ్యాండిక్యాప్డ్ వాళ్ళకి పెన్షన్ లేవు. కానీ వేల కోట్ల రూపాయల విలువైనటువంటి హైదరాబాద్ నా ప్రజల భూములు మాత్రం ఇవాళ బ్రోకర్ల పాలు చేసి 1000 కోట్ల రూపాయలు ఇలా వాటికి పోతా ఉన్నాయి. తెలంగాణ సమాజం మౌనంగా ఉండే సమాజం కాదని మాత్రం తెలుసు. ఎప్పుడో సందర్భం వస్తే మత్పరిచ్చే మాయ చేసే గుణం తెలంగాణ ప్రజలకు లేదు. తెలంగాణ ప్రజలకి బరిగీసి కొట్టేటువంటి శక్తి ఉంటుంది. ఇవాళ సప్పుడు చేయకపోవచ్చు, ఇంకా 2.5 సంవత్సరం ఉందని చెప్పి అనుకోవచ్చు, ఇది మౌనంగా భరిస్తుందని చెప్పి భావిస్తుండొచ్చు. కానీ లేచినాడు ఆపగలిగే శక్తి రేవంత్ రెడ్డి కాదు కదా, రేవంత్ రెడ్డి జేజమ్మ కూడా లేదు, గుర్తుపెట్టుకోండి. ఏం మాట్లాడుతున్నారు మీరు? 10.5 సంవత్సరాలు 2028లో ఎన్నికలు జరగాలి, ఇవాళ 29లో ఎన్నికలు జరుగుతాయి. 10.5 సంవత్సరాల కాలం పాటు నేనే ముఖ్యమంత్రి అని చెప్పి నువ్వు విరవెగుతున్నావు కదా. ఇది కొనుక్కుంటే దొరికే సరుకు కాదు బాబు, ఈ పదవి అమ్మ ఇచ్చేది కాదు, నాన్న ఇచ్చేది కాదు, నువ్వు మస్కా కొట్టి కాళ్ళు పట్టుకొని ఢిల్లీ నుంచి తెచ్చుకునే పదవి కాదు. నా తెలంగాణ ప్రజలు ఆత్మను ఆవిష్కరించి ఓట్లు వేస్తే పదవి వస్తుంది తప్ప ఇది వేరేవాడు ఎవడిచ్చేది కాదు బిడ్డ. ఇది మేమిచ్చేది, ఇది మా ప్రజలు ఇచ్చేది. మా రిటైర్డ్ ఉద్యోగులు, మా రాకేష్ రెడ్డి గారు అన్నాడు, అన్న మా రిటైర్డ్ ఉద్యోగులు కూడా పోయిండ్రు, మా వాళ్ళు కూడా పోతారు కావచ్చు, రకరకాల కారణాలు ఉండొచ్చు. సర్పంచ్ ఎన్నికలలో, ఎంపీటీసీ ఎన్నికలలో వాళ్ళ వాడకట్టోలనో, వాళ్ళ ఫ్రెండ్షిప్ ఉంటనో, వాళ్ళ కులమనో ఏదో ఒక ఫ్యాక్టరీతో పోవచ్చు. అంత మాత్రాన నా రిటైర్డ్ ఉద్యోగులు కావచ్చు, అంత మాత్రాన నా ప్రజలు వాళ్ళకు పట్టం కట్టడానికి మాత్రం సిద్ధంగా లేరు. సందర్భం రావాలి వాళ్ళకి. గా ఎన్నికల మీద దృష్టి పెట్టరు, గుర్తుపెట్టుకోండి. కాకపోతే రేవంత్ రెడ్డి గారు నాకు 40% ఓట్లు వచ్చినాయి, నాకు 40% ప్రజల మ్యాండేట్ దొరికిందని చెప్పి విర్రవీగుతుండొచ్చు. మీకు తెలుసు, నేను టీఆర్ఎస్ పార్టీలో ఉన్ననాడు మా శ్రీనివాస్ కూడా ఉన్నాడు ఇక్కడ, మా వకలాబాలం కూడా ఉన్నాడు ఇక్కడ. 32 జిల్లా పరిషత్తులు ఉంటే 32 జిల్లా పరిషత్తులు టీఆర్ఎస్ గెలిచిందన్నాడు. మొత్తం మున్సిపాలిటీలు ఉంటే మొత్తం మున్సిపాలిటీల్లో టీఆర్ఎస్ పార్టీ గెలిచింది, మొత్తం సర్పంచ్లు కూడా టీఆర్ఎస్ గెలిచింది. కానీ జనరల్ ఎన్నికలు వస్తే కర్రె కాల్చి వాత పెడితే భూపాతంలోకి తొక్కేసిన ప్రజలు, గుర్తుపెట్టుకో. ఇవన్నీ టెంపరీ ఉంటాయి తప్ప ఇవి పర్మనెంట్ కాదు, గుర్తుపెట్టుకోండి. పర్మనెంట్ అంటూ ఉంటే వాళ్ళ పదవులు కాదు, పర్మనెంట్గా ఉండేది మన ఓటు హక్కు మాత్రం పర్మనెంట్ ఉంటుంది. కాబట్టి ఇవాళ నేను ఒకటే ఈ ప్రభుత్వాన్ని హెచ్చరిస్తూ ఉన్నా, ఇప్పటికైనా ఎంత బాధ అనిపిస్తా అంటే, ఆ ప్రభుత్వం పెట్టిన బకాయిలు నేను ఎట్లిస్తా? నేను అడుగుతున్నా, ఆ ప్రభుత్వం నీళ్ళ పన్ను వసూలు చేయాల్సింది మర్చిపోయింది, కరెంటు పన్ను వసూలు చేసి మర్చిపోయింది. నువ్వు అడగవా బిడ్డ? పాత కరెంటు బకాయిలను వసూలు చేయవా? పాత ఇండ్ల ట్యాక్సులను వసూలు చేయవా? పాత ప్రభుత్వానికి బకాయిలను వసూలు చేయవా? గవర్నమెంట్ అనేది ఒక రొటీన్ ప్రాసెస్. ఇలా ఆ పార్టీ ఉంటుంది పోతుంది, ఓ ప్రభుత్వం ఉంటుంది పోతుంది, కానీ నీ కలెక్టర్లు, నీ చీఫ్ సెక్రటరీలు, నీ వ్యవస్థలు శాశ్వతం కదా. నేను అంటున్నా, కలెక్టర్లు కూడా ఇవాళ బ్యూరోక్రసీ కూడా గింత దీనంగా ఉంటుందని చెప్పి నేను ఎక్స్పెక్ట్ చేయలే. చదువుకున్నారు మీరు, ఇవాళ ఆల్ ఇండియా లెవెల్లో ఇన్ని సంవత్సరాల కాలం పాటు చదువుకొని మీరు వచ్చి బాసుల ఆదేశాలు పాటించేటువంటి ఒక బానిసలుగా మారిపోయింది తప్ప
ఇది తప్పు, ఇది న్యాయం కాదు అని చెప్పి అడగగలిగే దమ్మున్న ఇలా ఆఫీసర్ లేకుండా పోయింది. సిగ్గుండాలే. మాలాంటి వాళ్ళని ఫోన్ చేస్తే, మాలాంటి వాళ్ళని మెసేజ్లు పెడితే మా చేతిలో ఏం లేని చెప్తున్నావు, మా చేతిలో ఏం లేని చెప్తున్నావు, మేము ఎందుకు ఫోన్ చేస్తాం? మాకేం అవసరం ఉంటే మీరు రొటీన్గా రోజువారీగా ఫోన్ చేసేవాళ్ళం కాదు. మేము ఎక్కడో నిజంగా బాధ ఉంటే, దుఃఖం ఉంటే, అయ్యో నేను ఒక ఆర్థిక మంత్రిగా అని చెప్పి మీకు ఫోన్ చేస్తాం కావచ్చు. కానీ మీరు ఎక్కడ చేస్తలేరంటే మీరు ఎంత బానిసలుగా మారిపోయిందో దీన్ని బట్టి అర్థం కాదు. మీరు అనుకుంటాను మీ విలువ పెరిగిందని, మీ విలువ పెరగలే, మీ విలువ పెరగలే, మీరు తగ్గిపోయింది. ప్రజాస్వామ్య వ్యవస్థలో అధికార పార్టీ మాత్రమే కాదు, ప్రతిపక్ష పార్టీ కూడా నీ కళ్ళకు కనబడని, నువ్వు పట్టించుకొని, నీకు పవర్, నీకు అధికారం నెత్తికెక్కితే మర్చిపోయినాడు గుర్తు చేసేటువంటి బాధ్యత ప్రతిపక్ష పార్టీలకు, ఎమ్మెల్యేలకు మాత్రం ఉంటుంది, ఎమ్మెల్సీ మాత్రం ఉంటుంది, నాయకులకు మాత్రం ఉంటుంది. నువ్వు పట్టించుకోకపోవచ్చు, కానీ పట్టించుకోకపోతే దాని సంగతి ఏందో ముందు ముందు తెలుస్తుంది. ఇవాళ మా వాళ్ళు డిమాండ్ చేసినట్టుగా మేమేదో వస్తాం, ఇందిరాపార్త ధర్నా చేస్తాం, పోం వాడగట్టుకు పోయి కథ ఏందో చెప్తాం. మేము నా రిటైర్డ్ ఉద్యోగి, అలా మా టీచర్లు ఉంటారు, రిటైర్డ్ ఉద్యోగులు లేరు, వాళ్ళ మిత్రులు ఉద్యోగులు ఉన్నారు. రేపు ఇలా ఉద్యోగంలో ఉన్నటువంటి ఇలా ఉద్యోగులారా, మీరు ఇలా నోరు ఇప్పరు, మీరు వాళ్ళ జీవితం అంటున్నారు కావచ్చు కాక, రేపు నువ్వు కూడా రిటైర్డ్ ఉద్యోగం అయితే విషయం మీరు మర్చిపోకుండా ఎందుకు మాట్లాడలేకపోతున్నారు? రిటైర్డ్ ఉద్యోగుల యొక్క సమస్యల మీద ఉద్యోగ సంఘాలుగా మీరు ఎందుకు సీరియస్గా మాట్లాడలేకపోతున్నారు? ఎందుకు ఒక అల్టిమేట్ ఇవ్వలేకపోతున్నారు? ఇవాళ మీరు నిజంగా అల్టిమేట్ ఇస్తే నడుస్తుందా ఈ ప్రభుత్వం? కానీ నువ్వోసారి నీకు బాధ అయితే నువ్వు మాట్లాడుతున్నావు, నాకు బాధ అయితే నేను మాట్లాడుతున్నా, విద్యార్థుల బాధ అయితే విద్యార్థులు మాట్లాడుతున్నారు. కానీ ఇవాళ మనం చేయాల్సింది ఒకటి ఉన్నది. రైతులుగా, విద్యార్థులుగా, రిటైర్డ్ ఉద్యోగులుగా సమస్యలు ఫేస్ చేసిన వాళ్ళుగా అందరం ఒకటిగా రేపు ఎలుగెత్తి చాలాల్సిన అవసరం ఉంది, పిడికిలి బిగించాల్సిన చక్కెర ఉంది, ఈ ప్రభుత్వం యొక్క భర్తం పట్టాల్సిన చక్కెర ఉంది. కాబట్టి ఇవాళ సందేశమే ఇచ్చిపోతాం కావచ్చు, రేపు సమరానికి సిద్ధపడతామని చెప్పి హెచ్చరిస్తున్నాం. సమరానికి సిద్ధపడతామని చెప్పి హెచ్చరిస్తూ ఇవాళ మా రిటైర్డ్ ఉద్యోగులు మేము ఎక్స్పెక్ట్ చేయలే, మమ్మల్ని కొట్లాడమంటారు తప్ప వాళ్ళు వస్తారని చెప్పి ఎక్స్పెక్ట్ చేయలే. కానీ ఇవాళ మేం కాదు, మీరు వచ్చింది ఇవాళ. ఎప్పుడు మమ్మల్ని అంటుంటారు, కమ్యూనిస్ట్ పార్టీ దగ్గర పోయి అడుగుతూ ఉంటారు, మీరు కొట్లాడండి, మీకోసం కొట్లాడమంటారు కానీ మీరు రారు. కానీ వాళ్ళని ప్రత్యక్షంగా చూస్తున్నా మా ఎమ్మెల్యే ఇక్కడ ధర్నా పెట్టిండు, మా వెంకటరమణారెడ్డి, మా మహేష్ రెడ్డి అనగానే అనుకున్నా సాధ్యమవుతుందా, సక్సెస్ అవుతుందా అని చెప్పి అనుకున్నా. కానీ ఇంత పెద్ద ఎత్తున ఆకలిని దిగమింకొని కూడా సమస్య మాది అని చెప్పి గుండెల్లో పెట్టుకొని ఇవాళ దాని తీవ్రతని ఈ రేవంత్ రెడ్డి సర్కారుకి వినిపించాలని చెప్పి మీరు పాల్గొంటున్న తీరు, ఒక మనిషి కూడా లేవకుండా ఇలా మీరు పార్టిసిపేట్ తీరే రేవంత్ రెడ్డి గుండెల్లో రైలు పరిగెత్తుతుందని చెప్పి హెచ్చరిస్తూ ఇవాళ మళ్ళీ ఈ సమస్య పరిష్కారం కాకపోతే ప్రణాళికలు రచించుకొని ఇలా సర్కారు మీద సమరం చేస్తామని చెప్పి ఆ సమరంలో భారతీయ జనతా పార్టీ శాసనసభ్యులుగా, శాసన మండలి సభ్యులుగా, కార్యకర్తలుగా, నాయకులుగా, ఎంపీలుగా మేమందరం మీ వెంట ఉంటామని చెప్పి తెలియజేసుకున్న భారత్ మాతాకి